ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్తో సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని మేయర్ అనిల్ సహా 17 మంది కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో కలిసి మేయర్, కార్పొరేటర్లు అందరూ గాంధీ భవన్ కు పయనమయ్యారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, నిర్ణయం తీసుకోవాల కారణాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ గురు. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ తో అధిష్టానం ఉండడం కొంత అభివృద్ధి పనులు జరగలేదనేది వాస్తవం. ఆ అభివృద్ధి పనులు జరగాలంటే మనం పార్టీ చేంజ్ కావాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అవిశ్వాసం పెడదామనే కోణంలో కార్పొరేటర్లు ఉన్నారు. ఈ తరుణంలో వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఆయన ప్రయత్నం కూడా వికటించడంతో ఈ రోజు 17 మంది కార్పొరేటర్లతో సహా మేయర్ కూడా ఈ రోజు కాంగ్రెస్ గాంధీ భవన్ కు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు. వీరితో పాటు నలుగురు, అంటే ఇందులో 17 మంది కార్పొరేటర్లు, 4 కార్పొరేటర్లు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన కార్పొరేటర్లు కూడా ఇందులో ఉన్నారు. దాంతో పాటు 2 బీజేపీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కప్పుకొని ఉన్నారు. గురు, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.